నమస్తే. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అరుణ్ అండి. ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే మెయిన్‌గా చాలామంది మిరప నారులు పోసుకున్న రైతులు మిరప నారు చనిపోతుందని చెప్పేసి చాలామంది రైతులైతే మనకి వాట్సాప్ ద్వారా మెసేజ్ గాని, కాల్స్ ద్వారా చాలామంది అయితే చేస్తా ఉన్నారు. అయితే ఈ మిరప నారు చల్లిన తర్వాత మొలకెత్తిన తర్వాత మనకు 10-20 రోజుల దశలో ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి? అప్పుడు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి? మనకు వచ్చే మెయిన్ సమస్యలేంటి ఆ సమయంలో అని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే ఉంటుంది. అంటే 10 నుంచి మనం మొలకెత్తిన ఒక 10-20 రోజుల దశలో ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత వీడియోలో మీకు 20-30 రోజుల దశ ఉంటుంది. తర్వాత 30-40 రోజుల దశలో అని ఒక 3 పార్ట్స్‌గా వీడియో అయితే తీస్తాను. ఎందుకంటే మీకు ఏది కన్‌ఫ్యూజన్ లేనట్టుగా ఏదైనా సరే విషయం ఖచ్చితంగా అర్థమవుతది. మీకు ఎలాంటి కన్‌ఫ్యూజన్ ఉండదని చెప్పేసి ఈ విధంగా నేను చెప్పడం అయితే జరుగుతా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం మెయిన్‌గా 10-20 రోజుల దశలో ఎలాంటి సమస్యలొస్తాయి, ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతా ఉంటది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయనట్టు చూడండి. అదేవిధంగా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తోటి రైతులకు షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కువ శాతం లైక్ చేసే ప్రయత్నం చేయండి. చాలా మంది రైతులకు మీరు కూడా తెలియని ఇన్ఫర్మేషన్ వాళ్ళకు తెలియజేసిన వాళ్ళు అవుతారనమాట. కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇంకా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అదే విధంగా మనం కూడా నారు చల్లుకోవడం అయితే జరిగిందనమాట. మాక్సిమం మన నారు వచ్చేసి చూసుకుంటే గనక ఇప్పుడు మనకు 20 రోజుల దశ అనేది నారు అనేది దాటడం అయితే జరిగింది. నేను ఒక్కసారి రెడ్ ఎంఎల్ గోల్డ్ మాత్రం ఒకసారి స్ప్రే చేశాను. మన నారులో అయితే ఎలాంటి వేరుకుల సమస్య అయితే లేదు. కాకపోతే నేను 15 రోజులప్పుడే అడ్వాన్స్‌గా నేను స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట రెడ్ ఎంఎల్ గోల్డ్ అనేది. ఒకసారి మీకు నారు మళ్ళీ కూడా స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి. మనం సూపర్ డీలక్స్ అని చెప్పేసి విత్తనాలు చల్లుకున్నాం కదా, అవి అనమాట. జర్మినేషన్ అయితే చాలా బాగా వచ్చాయి. మాక్సిమం నేను ఒక 15 ప్యాకెట్ల నారు అయితే చల్లడం అయితే జరిగిందనమాట ఒక ఎకరానికి గాను. కాబట్టి దాంట్లోనే రెడ్ ఎంఎల్ గోల్డ్ అని స్ప్రే చేశాను. తర్వాత నేను 20 రోజుల దశ తర్వాత స్ప్రే చేసిన మందుల గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. అప్పుడు రెడ్ ఎంఎల్ గోల్డ్ స్ప్రే చేసినప్పుడు నేను లేననమాట. కాబట్టి అప్పుడు వీడియో తీయడానికి అయితే కుదరలేదు. ఇది నేను మన నార్మల్‌లో స్ప్రే చేసిన మందులు చూసుకుంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే మనకు మిరప నార్లు చాలా చోట్ల మిరప నార్లు పోసుకోవడం జరిగింది. కొన్ని చోట్ల వర్షాలు పడతా ఉన్నాయి. వర్షాలు పడిన చోటైనా సరే, పడని చోటైనా సరే కొంచెం మిరప నారు అనేది ఎక్కువ శాతం చనిపోతా ఉందని చెప్పేసి అంటా ఉన్నారు రైతులు. కాబట్టి దీని గురించి పర్టికులర్‌గా ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడదాం. అదేవిధంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. ఆ గ్రూప్‌లో జాయిన్ అయితే గనక మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తా ఉంటాను. అదేవిధంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా దాంట్లో నా నెంబర్ ఉంటుంది కాబట్టి నాకు మెసేజ్ చేసినా కూడా ఖచ్చితంగా ఎలాంటి ఆ సమస్యకి ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలని చెప్పేసి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అక్కడే అప్డేట్స్ ద్వారా ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటది. కాబట్టి ఖచ్చితంగా గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. మీకు కామెంట్ సెక్షన్‌లో ఆ గ్రూప్ యొక్క లింక్ కూడా పెట్టడం అయితే జరుగుతూ ఉంటదన్నమాట. ప్రధానంగా వచ్చేసి ఏందంటే మనకు మిరప నారులు పోసుకున్న రైతులు మాక్సిమం మిరప నారు వచ్చేసి ఏందంటే మనకు మిరప నారు పోసుకున్న తర్వాత మాక్సిమం 9-10 రోజుల్లోపు మనకు మొలక శాతం రావడం అయితే జరుగుతూ ఉంటది. ఖచ్చితంగా కొంచెం డిలే అయినా కూడా 10-11 రోజుల్లో ఖచ్చితంగా మనకు మిరప విత్తనం అనేది ఎక్కడన్నా సరే మొలుస్తది. ఒక 12 రోజుల గ్యాప్ ఉన్నా సరే మొలుస్తదన్నమాట. మాక్సిమం ఒక 12 రోజుల్లోపు మనకు మిరప మొలక అనేది ఖచ్చితంగా రావాలి. 12 రోజుల్లోపు ఖచ్చితంగా వస్తది కూడా. అంతకు మించి రాలేదంటే అవి మనకు జర్మినేషన్ ఏదైనా విత్తనాల ప్రాబ్లమ్ అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చనమాట. కాబట్టి మాక్సిమం ఒక 12 రోజుల వ్యవధి అయితే ఉంటది మనకు మిరప విత్తనం మొలకెత్తడానికైతే చూసుకుంటే గనక. కాబట్టి ఇది మనకు. తర్వాత మనకు మిరప మొక్క ఈ మొలిచిన తర్వాత 10-20 రోజుల దశలో వచ్చే సమస్యలు చూసుకుంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రధానంగా మనకు ఇక్కడ వేరుకుళ్ళ సమస్య అనేది చాలా ఎక్కువ శాతం రావడానికైతే ఛాన్స్ అయితే ఉంటది. ఎందుకంటే మనకు మిరప మొలక అనేది మనకు అప్పుడే వేరు వ్యవస్థ అనేది దానికి ఉండదు కాబట్టి ఖచ్చితంగా అది దానికి ఫంగస్ అనేది అటాక్ ఎక్కువయ్యి మనకు ఈ మిరపలో ఈ నారులో వేరుకుళ్ళ సమస్య అనేది చాలా ఎక్కువ రావడానికైతే ఛాన్స్ అయితే ఉంటది. అంటే మధ్యలో కట్ అవ్వడం గానీ, స్టెమ్ రాట్ గానీ, లేకపోతే మనకు రూట్ రాట్ గానీ, అంటే వేరుకుళ్ళైనా, కాండం కుళ్ళైనా ఇలాంటి సమస్యలు ఎక్కువ శాతం వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే మనకు ప్రధానంగా వేరు పురుగు లాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. మిడతలు కానీ ఇలాంటి కొట్టడం ఇలాంటివి చాలా సమస్యలు మనకు ఈ 10-20 రోజుల దశలో ఎక్కువ శాతం రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే మొలక అనేది అప్పుడే మనకు ఉంటది కాబట్టి బలహీనంగా ఉంటది కాబట్టి దాని యొక్క వేరు వ్యవస్థ అనేది అంత అభివృద్ధి చెంది ఉండదు కాబట్టి మొక్క దృఢంగా ఉండదు కాబట్టి మనకు ఇలాంటి సమస్యలు అనేది మనకు 10-20 రోజుల దశలో ఎక్కువ శాతం రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. కాబట్టి ఇవేంటంటే ప్రధానంగా మనకు ఫంగస్ ఒకటి, ఈ పురుగు సమస్య ఒకటి ఎక్కువ శాతం వస్తూ ఉంటాయి అనమాట. దీంట్లో ప్రధానంగా మనము మిరప మొక్క మొలిచిన తర్వాత ఈ వేరుకుళ్ళు ఉన్నా సరే లేకపోయినా సరే ఖచ్చితంగా మనము మనకు 10 రోజులకు మొలక వచ్చిందంటే 15 రోజుల లోపు ఖచ్చితంగా మనము ఏదో ఒక ఫంగిసైడ్ అయితే ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే వచ్చేదాకా ఉండకండి. అడ్వాన్స్డ్గా స్ప్రే చేసుకున్నా మీకు ఎలాంటి సమస్య లేకున్నా కూడా స్ప్రే చేయండి. అప్పుడైతే మనకు ఏదైనా వచ్చే సమస్య ఉన్నా కూడా అక్కడికి అరికట్టడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ మోర్ దెన్ బెటర్ అనమాట. ఎప్పుడైనా సరే ముందు జాగ్రత్తగా ఆ డిసీజ్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయకండి. మలిచిన వెంటనే మీరు 12వ రోజు కానీ 13వ రోజు కానీ ఖచ్చితంగా ఒక ఫంగిసైడ్ అయితే స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది వేరుకుళ్ళకి సంబంధించింది కనుక. దాన్ని చూసుకుంటే కనుక మనకు రెడ్ ఎంఎల్ గోల్డ్ అని చెప్పేసి ఉంటుంది. రెడ్ ఎంఎల్ గోల్డ్ అయితే కనుక మనం 1 లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున కలిపి
తడి కట్టిన తర్వాత వెంటనే ఆ తడిలోనే వేర్లకు బాగా దిగే విధంగా బాగా మనకు స్ప్రే చేసుకుంటే కనుక మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి. మనకు 1 లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున తీసుకోవాలి. మిరప మళ్ళకు తడి కట్టిన వెంటనే ఈ మందుని స్ప్రే చేసుకుంటే కనుక, అంటే భూమిలో బాగా స్ప్రెడ్ అయ్యే విధంగా స్ప్రే చేయాలి. మనం కామన్ గా మిరపలో స్ప్రే చేసే మందుల మాదిరిగా కాదు, భూమి తడిసే విధంగా బాగా స్ప్రే చేస్తేనే ఆ ఫంగస్ అనేది అక్కడ రిమూవ్ అయ్యి ఈ వేరుకుళ్ళు అనేది మనకు తగ్గడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. దాంట్లో బెస్ట్ చూసుకుంటే మనకు రెడ్ ఎంఎల్ గోల్డ్ చాలా బాగుంటుంది. లేదనుకుంటే మెటలాక్సిల్ ఓన్లీ, మెటలాక్సిల్ అని చెప్పేసి కూడా ఉంటుంది ఓన్లీ. దీంట్లో రెడ్ ఎంఎల్ గోల్డ్ లో ఏంటంటే మెటలాక్సిల్ మ్యాంకోజబ్ ఉంటుంది. మనకు ఓన్లీ మెటలాక్సిల్ ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి, రెడ్ ఎంఎల్ అని చెప్పేసి ఓన్లీ రెడ్ ఎంఎల్ కూడా దొరుకుతుంది మనకు. అదైనా సరే తీసుకోవచ్చు. అది కూడా లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున కలిపి స్ప్రే చేసుకున్నా ఎలాంటి ఇబ్బంది అయితే లేదన్నమాట. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా మనము మిరప మొక్క మొలిచిన 15 రోజుల్లోపు ఫస్ట్ స్ప్రేయింగ్ అయితే మనము ఈ వీటిలో ఏదో ఒకటి చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి. లేదనుకుంటే కూడా మనకు ఇన్ఫినిటీ కూడా స్ప్రే చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇన్ఫినిటీ అయితే చూసుకుంటే కనుక మనకు బేర్ కంపెనీలో ఉంటుంది. అది కూడా లీటర్ నీటికి 2 ml చొప్పున కలిపి స్ప్రే చేసుకుంటే కూడా ఇన్ఫినిటీ కూడా మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. మిరప నారులో ప్రధానంగా ఏంటంటే 10 నుంచి 20 రోజుల దశలోనే ఎక్కువ శాతం మనకు ఈ వేరుకుళ్ళు సమస్య, నారు చనిపోయే సమస్య అనేది చాలా ప్రధానంగా వచ్చే సమస్య. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇక్కడ అజాగ్రత్తగా మాత్రం ఉండకండి. అజాగ్రత్తగా ఉంటే మనకు నారు మొత్తం డ్యామేజ్ అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు ముందు జాగ్రత్తగా ఉండి ఈ మందులను అయితే స్ప్రే చేసుకోండి, మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి. ఈ 10 నుంచి 20 రోజుల దశలో మనము ఫంగిసైడ్ స్ప్రే చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే ఒకటి రెడ్ ఎంఎల్ కానీ, రెడ్ ఎంఎల్ గోల్డ్ కానీ, లేకపోతే ఇన్ఫినిటో కానీ, ఈ మూడిట్లో ఏదో ఒకటి మార్చుకొని ఒక 2 సార్లు స్ప్రే చేయండి. అంటే 10 రోజుల వ్యవధిలో ఒకసారి స్ప్రే చేశారంటే మళ్ళీ 4వ రోజు కానీ 5వ రోజు కానీ ఇంకోసారి ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి. ఈ విధంగా 10 రోజుల వ్యవధిలోన 2 సార్లు స్ప్రే చేసుకోండి, మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి. ఒకసారి రెడ్ ఎంఎల్ గోల్డ్ స్ప్రే చేశారంటే తర్వాత ఇన్ఫినిటో స్ప్రే చేయండి, లేదా ఫస్ట్ ఇన్ఫినిటో స్ప్రే చేశారా తర్వాత రెడ్ ఎంఎల్ గోల్డ్ స్ప్రే చేయండి. ఈ విధంగా మార్చుకొని ఒక 2 మందులు కనుక మనం స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి. వేరుకుళ్ళు అనేది చాలా డేంజర్. మనకు కొంచెం వేరు వ్యవస్థ అభివృద్ధి చెందే వరకు మొక్కకు ఈ వేరుకుళ్ళ సమస్య అనేది నారులో ప్రధానంగా వస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని ముందుగానే అరికట్టుకుంటే మనము నారు అనేది డ్యామేజ్ కానట్టుగా ఉండడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. కాబట్టి ఈ విధంగా 10 నుంచి 20 రోజుల దశలో మీరు రెడ్ ఎంఎల్ గోల్డ్ కానీ, రెడ్ ఎంఎల్ కానీ, ఇన్ఫినిటో కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున తీసుకొని మీరు ఖచ్చితంగా మార్చుకొని స్ప్రే చేసుకుంటే ఒక 2 సార్లు 10 నుంచి 20 రోజుల దశలో మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి. ఎప్పుడైనా సరే తడి కట్టాలి, తడి కట్టిన వెంటనే ఈ మందులను అయితే స్ప్రే చేయండి. భూమి మొత్తం బాగా తడిసే విధంగా స్ప్రే చేయండి, వేర్ల దాకా దిగేటట్టుగా స్ప్రే చేసుకుంటేనే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ అయితే ఉంటాయి. ఈ 2 స్ప్రేలు మాత్రం 10 నుంచి 20 రోజుల దశలో ఈ వేరుకుళ్ళకు సంబంధించి స్ప్రే చేయాల్సిన మందులు అయితే ఇంతకు మించి వెళ్లాల్సిన అవసరం అయితే లేదు. కాపర్ ఆక్సిక్లోరైడ్ అయినా సరిపోతుంది. కాపర్ ఆక్సిక్లోరైడ్ స్ప్రే చేసుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కాబట్టి వేరుకుళ్ళకు సంబంధించి 10 నుంచి 20 రోజుల దశలో ఈ మందులు అయితే సరిపోతాయి. ఈ మందులు స్ప్రే చేసుకోండి, మార్చుకొని మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి. ఎక్కువ శాతం నారు చనిపోతుందని చెప్పేసి రైతులు ఆతృతలోన వెంటనే ఈ రోజు స్ప్రే చేశారా మళ్ళీ ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వెంటనే స్ప్రే చేయడం జరుగుతూ ఉంటుంది. అలాంటి డెసిషన్ అయితే తీసుకోకండి. మీరు అలాంటి నిర్ణయాలు తీసుకొని వెంటనే స్ప్రే చేయదు. మొక్కకు ఎక్కువ మనం ఒత్తిడి చేయడం వల్ల కూడా నారు ఇంకా ఎక్కువ శాతం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒకసారి స్ప్రే చేశారంటే ఖచ్చితంగా ఒక 3 రోజుల వ్యవధి గ్యాప్ ఉండండి. 3 రోజుల తర్వాత మాత్రమే నెక్స్ట్ స్ప్రే చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఇది కూడా ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నారు చనిపోతా ఉందని చెప్పేసి ఈ రోజు స్ప్రే చేశారా మళ్ళీ రేపటిలోగా ఆగి మళ్ళీ కంట్రోల్ అవ్వాలని చెప్పేసి వెంటనే స్ప్రేయింగ్ చేస్తూ ఉంటారు. దానివల్ల మొక్క ఇంకా మనకు చిన్న దశలో ఉంటుంది. కాబట్టి ఎక్కువ శాతం మనం ఇలాంటి ఫంగిసైడ్స్ ఇవ్వడం వల్ల ఇంకా ఎక్కువ శాతం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి మాత్రమే మందులు అయితే స్ప్రే చేసుకోండి. ఇది కూడా ప్రతి ఒక్క రైతు అయితే గుర్తుపెట్టుకోండి అనమాట. ఇవి మనము 10 నుంచి 20 రోజుల దశలో వేరుకుళ్ళకి, కాండపుళ్ళకి సంబంధించి మిరపనారు చనిపోకుండా ఉండడానికి స్ప్రే చేసుకోవాల్సిన మందులు చూసుకుంటే కనుక. తర్వాత ఎక్కువ శాతం మనకి ఇప్పుడు వేరు పురుగు సమస్య లాంటిది కూడా ఎక్కువ శాతం వస్తూ ఉంటాయి. ఏంటంటే మనకు బాగా మన నారు మళ్ళలో తిరిగేసి మధ్యలోనే కట్ చేయడం అయితే జరుగుతూ ఉంటాయి అనమాట. ఈ వేరు పురుగుల సమస్యలు, మిడతలు ఇట్లాంటివి చాలా వరకు కొడతా ఉంటాయి. వీటికి చూసుకుంటే కనుక మనము తడి కట్టిన వెంటనే ఒకసారి ఒక 12 ప్యాకెట్ల నారు చల్లారనుకోండి, ఒక ఎకరానికి నారు చల్లారనుకోండి, ఒక 12 ప్యాకెట్లు. దాంట్లో మనము 3G గుళికలు కానీ లేకపోతే రీజెంట్ గుళికలు అని దొరుకుతాయి. రీజెంట్ అల్ట్రా చెప్పేసి గుళికలు కూడా వచ్చాయి. కాబట్టి ఇవి ఒక కేజీ తీసుకొని మొత్తం మనం పలసంగా చల్లేస్తే కూడా ఈ మిడతలు కానీ వేరుపురుగు కానీ రాకుండా ఉండడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి అనమాట. ఒక కేజీ ప్యాకెట్ తీసుకొని పలసంగా చల్లేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదు. చల్లుకుంటే ఇవి చల్లుకోవడం వల్ల కూడా మనకు చాలా వరకు భూమిలో ఇలాంటి పురుగుల సమస్య కూడా రాకుండా ఉండడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి అన్నమాట. వీటి వల్ల మనకు పచ్చి పురుగు, రబ్బర్ పురుగు
లాంటివి కూడా కంట్రోల్ అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి మనం భూమిలో వేయడం వల్ల. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది రైతులు ఇవి గుళికలు లేదు అనుకున్న పక్షాన మీరు క్లోరిఫైరిపస్ మనకు 50% కానీ లేకపోతే 25% ఈసీ ఫార్ములేషన్ లో కూడా మనకు దొరుకుతాయి అనమాట. మనకి ఇవి క్లోరిఫైరిపస్ లిక్విడ్ ఫార్ములేషన్ లో దొరుకుతాయి మనకు. ఇది క్లోరిఫైరిపస్ ఒక 2 కేజీలు ఇసుక తీసుకొని, కేజీ కానీ 2 కేజీలు కానీ ఇసుక తీసుకొని ఒక 12 ప్యాకెట్ల నారు 15 ప్యాకెట్ల నారు చల్లారనుకుంటే ఒక 50 ml క్లోరిఫైరిపస్ ఆ ఇసుకలో బాగా కలిపి పట్టించి తడిగట్టిన వెంటనే కూడా ఇసుకను కూడా పలసంగా మళ్ళీ చల్లేస్తే కూడా మనకి వేరుపురుగు కానీ ఇలాంటి మిడతలు కానీ రాకుండా ఉండడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒక 50 ml వేసుకోండి చాలు సరిపోతుంది. క్లోరిఫైరిపస్ అయితే చూసుకుంటే కనుక ఇసుకలో పట్టించి తడిగట్టిన వెంటనే ఎప్పుడైనా సరే చల్లండి. రీజెంట్ గుళికలైనా సరే మీరు తడిగట్టిన వెంటనే తేమలోనే చల్లుకుంటేనే మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఇవి మనకు వేరుపురుగు కానీ ఈ మిడతలకు కానీ ఇలాంటి కట్ చేసే వాటికి పురుగుకు సంబంధించి అయితే కనుక చాలా మంది పచ్చ పురుగు, రబ్బర్ పురుగు అని చెప్పేసి ఎక్కువ శాతం వస్తూ ఉంటుందన్న ఈ సమయంలో. ఒకవేళ కనిపిస్తే కనుక దానికి చూసుకుంటే మనము ప్రొక్లెమ్ మనకి ఇమామెక్టిన్ బెంజైడ్ దొరుకుతుంది, చిన్న బుడ్లు దొరుకుతాయి మనకు. అవి తీసుకొని ఒక 20 లీటర్ల పంపులో ఒక చిన్న బుడ్డి యాడ్ చేసుకొని స్ప్రే చేసుకుంటే కూడా ఈ పచ్చి పురుగు కానీ రబ్బర్ పురుగు కానీ ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఈ 10 నుంచి 20 రోజుల దశలో మెయిన్గా ఈ తెగుల మందులైనా సరే, పురుగు మందులైనా సరే, మనము స్ప్రేష్ మందులైనా సరే ఈ వీటి వరకు వాడుకుంటే చాలా అనమాట. మనకు 10 నుంచి 20 రోజుల దశలో 20 రోజుల దశ తర్వాత అయితే మనకు ఎక్కువ శాతము ముడత లాంటి సమస్యలు, ఇంకా పురుగు సమస్యలు వస్తూ ఉంటాయి. గ్రోత్ బాగా రావాలి, తర్వాత వేరు వ్యవస్థను అభివృద్ధి చెందాల్సి ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా తర్వాత మీకు 20 నుంచి 30 రోజుల దశలో ఎలాంటి మందులు వాడుకోవాలని చెప్పేసి నార్మల్లో తర్వాత వీడియో చేయడం అయితే జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ మందులు ఈ విధంగా చేసుకుంటే మనకు మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఈ తెగుల మందులైనా సరే, పురుగు మందులైనా సరే ఈ విధంగా 10 నుంచి 20 రోజుల దశలో వీటిని మాత్రమే వాడుకోండి చాలు. వీటికి మించి వెళ్లాల్సిన అవసరం అయితే లేదు. ఇది దీని గురించి పూర్తి విషయం అయితే కనుక. ఇంతే వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.